శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాం తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. మన శ్రీ రాఘవేంద్ర స్తోత్ర పాఠమునందు నిన్నటి రోజున మనము గురు రాఘవేంద్ర వాగ్దేవత సరిదముం విమలీకరోతు అనేటటువంటి క్రియావాక్యము యొక్క అర్థాన్ని మనము చెప్పుకుందాం. అంటే రాఘవేంద్రుల వాక్కు అనేటటువంటి గంగతో సమానమైనటువంటి దేవనది అయినటువంటి గంగతో సమానమైనటువంటి ఆ వాక్కు మమ్ములను పవిత్రులను చేయుగాక. ఈ గురు రాఘవేంద్ర వాగ్దేవత సరిదము విమలీకరోతు అనేటటువంటి ఈ పంక్తిని మనము గంగాపరంగా చెప్పుకున్నాము. రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు పరంగాను చెప్పుకోవటం జరిగింది. నిన్న చెప్పుకున్నట్లుగా శ్రీపూర్ణబోధ గురుతీర్థపయోబ్ధిపారా కామారిమాక్ష విషమాక్ష శిరస్పృశంతి పూర్వోత్తరామిత తరంగ చరత్సు హంస దేవాలి సేవిత పరాంఘ్రి పయోజలగ్న జీవేశ భేద గుణపూర్తి జగత్సు సత్వ నీచోచ్య భావ ముఖనక్రగణై సమేత దుర్వాద్యజాపతి గిలై. ఈ విశేషణాలన్నీ కూడా గంగాపరంగా రాఘవేంద్ర స్వాముల వారి వాక్ అనేటటువంటి గంగాపరంగా ఇప్పుడు ఈరోజు చెప్పుకుందాం. మొదట ఈ 5 విశేషణాలు గంగాపరంగా చూద్దాం. శ్రీపూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపార ఈ విశేషణము యొక్క పదచ్ఛేదం శ్రీ పూర్ణ బోధ గురు తీర్థ పయోధి పార. ఇప్పుడు పయోబ్ధి ఎలాగైనా ఒకటే. ఇక ఈ ప్రతి పదార్థం చూద్దాం. శ్రీ కాంతి చేత పూర్ణ భరితమైనటువంటి బోధ బుధుని గురు తండ్రి అయినటువంటి చంద్రుని తీర్థ ఉత్పత్తి స్థానమైనటువంటి పయోధి సముద్రమే పార ఎల్లగా కలిగినటువంటిది గంగ. ఈ విశేషణాన్ని గంగాపరంగా చెబుతున్నారు. ఆ ప్రతిపదార్థములన్నీ చేరిస్తే కాంతి చేత భరితమైనటువంటి కాంతితో భరితమైనటువంటి బుధుని తండ్రి అయినటువంటి చంద్రుని ఉత్పత్తి స్థానమైన సముద్రమే ఎల్లగా కలిగినటువంటిది గంగా అని చెబుతూ ఉన్నారు. నిన్న మనం చెప్పుకున్నట్లుగా త్రివిక్రముని పాదము యొక్క
అంగుష్టము గోరు తగిలి బ్రహ్మాండ కటాహము నుండి వచ్చినటువంటి గంగ దేవలోకము నుండి దివి నుండి భువికి వచ్చి చివరికి సముద్రమును చేరుతుంది. అంటే గంగకు అంత్యం ఎక్కడ అంటే సముద్రము, చివరికి సముద్రాన్ని చేరుతుంది. కాబట్టి గంగకు ఎల్ల ఏది అని అంటే సముద్రమే. ఈ సముద్రము నుండి పుట్టినటువంటి వాడు చంద్రుడు. అంటే సముద్ర మథన కాలంలో చంద్రుడు జన్మించాడు. ఆ సముద్ర మథనము కాలంలో సముద్రము నుండి పుట్టినటువంటి చంద్రుని చేత, చంద్రుని వలన బృహస్పత్యాచారుల పత్ని అయినటువంటి తారాదేవి యందు బుధుడు పుట్టాడు. ఆ బుధుడు పుట్టినప్పుడే మహాకాంతి సంపన్నుడై ఉన్నాడు. కాబట్టి ఈ విశేషణము గంగయందు ఉన్నది. అంటే శ్రీపూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా అనేటటువంటి ఈ విశేషణము ఏమి చెబుతూ ఉన్నది? భగవంతుని పాదము నుండి ఉద్భవించినటువంటి పరమ పావని అయినటువంటి గంగ చివరికి సముద్రమునే చేరుతూ ఉన్నది. అంతిమ అవధిగా, అంతిమంగా చేరేటటువంటి గమ్యస్థానము గంగకు ఏది అంటే సముద్రము. ఇక కామారిమాక్ష విషమాక్ష శిరస్పృశంతి రెండవ విశేషణం. దీని పదచ్ఛేదం చూద్దాం. కామ, అరి, మా, అక్ష, విషమ, అక్ష, శిరః, స్పృశంతి పదచ్ఛేదం. ఇక ప్రతిపదార్థము. కామ అంటే మన్మథునికి అరి శత్రువైనటువంటి వాడు, మా అంటే జ్ఞానం అనేటటువంటి, అక్ష అంటే కన్ను కలిగినటువంటి వాడు, విషమ బేసి సంఖ్యయందు, అక్ష కన్నులు ఉన్నటువంటి వాడైనటువంటి, ముక్కంటి అయినటువంటి రుద్రుని శిరస్పృశంతి, రుద్రుని తలను స్పృశించేటటువంటిది గంగా అని చెబుతున్నారు. అంటే మన్మథునికి శత్రువైనటువంటి, జ్ఞానమనేటటువంటి కన్ను కలిగి బేసి సంఖ్యయందు కన్నులు కలిగినటువంటి, ముక్కంటి అయినటువంటి రుద్రుని శిరస్సును స్పృశించేటటువంటిది గంగ. కామారిమాక్ష విషమాక్ష శిరస్పృశంతి అనేటటువంటి విశేషణము గంగకు చెబుతున్నారు. రుద్రుల వారు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రుల వారు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అతని తపస్సును విఘ్నం చేయాలి అని మన్మథుడు వచ్చాడు. మన్మథుడు అంటే మనస్సులను మథించేటటువంటి వాడు, మనస్సులను వికారము కలిగించేటటువంటి వాడు, వికలము కలిగించేటటువంటి వాడు, మథించేటటువంటి వాడు. అటువంటి మన్మథుడు రుద్రుడు చేసేటటువంటి తపస్సును విఘ్నం కలిగించడానికి వచ్చినప్పుడు, పాలాక్ష నేత్రుడైనటువంటి తన పాలభాగంలో ఉన్నటువంటి నేత్రాగ్నితో మన్మథుణ్ణి కాల్చి బూడిద చేస్తాడు రుద్రుడు. ఆ కారణము చేత తన పాలనేత్రాగ్ని చేత అందరి మనస్సులను మథించేటటువంటి మన్మథుడు తన తపస్సును విఘ్నం చేయటానికి వచ్చినప్పుడు మన్మథుణ్ణి కాల్చి బూడిద చేస్తాడు. కాబట్టి ఆ కారణము చేత రుద్రునికి కామారి అంటే మన్మథునికి శత్రువు అని పేరు. మాక్ష అంటే తన కంటి ఎదురుగా ఉండేటటువంటి అన్ని వస్తువులను చూడటమే కాకుండా తన జ్ఞాననేత్రము, జ్ఞాన దృష్టి చేత సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణే చూచేటటువంటి వాడు రుద్రుల వారు.
సకల ప్రపంచాన్ని చూచేటటువంటి వానికి రుద్రునికి మాక్ష అని రుద్రుల వారిని పిలవవచ్చు. అంటే తన కంటి ఎదుట ఉండేటటువంటి జగత్తును చూడటమే కాకుండా తన జ్ఞాన దృష్టి చేత భగవంతుణ్ణి కూడా చూడగలిగేటటువంటి వాడు రుద్రుడు. అందుకే అతనికి మాక్ష. మనకందరికీ 2 కన్నులు ఉన్నాయి, అంటే సరి సంఖ్యలో సమసంఖ్యలో ఉన్నాయి. అయితే రుద్రుల వారికి విషమాక్షుడు. విషమము అంటే బేసి, అంటే 3 కన్నులు కలిగినటువంటి వాడు. 2 కన్నులు పాలభాగంలో 3వ కన్ను కలిగినటువంటి వాడు విషమాక్షుడు, అంటే ముక్కంటి. ఇటువంటి బ్రహ్మ కడిగిన పాదము, అటువంటి భగవంతుని పాదముతో సంబంధము కలిగినటువంటిది గంగ. అంటే అటువంటి భగవంతుని పాదము నుండి ఉద్భవించినటువంటిది విష్ణు పాదోద్భవి గంగ. దేవాలి సేవిత పరాంఘ్రి పయోజలగ్న అనేటటువంటి విశేషణము ఈ అర్థాన్ని చెబుతూ ఉన్నది. అంతేకాకుండా దేవాది దేవతలనేటటువంటి అలి అంటే ఈ మకరందాన్ని పీల్చేటటువంటి తేనెటీగలు. అటువంటి దేవతలందరూ భగవంతుని పాద కమలములనేటటువంటి వాటి అందే ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి పాదముల నుండి పాద స్పర్శను పొందినటువంటిది గంగా అని చెబుతున్నారు. ఇక దుర్వాద్యజాపతి గిలైహి ఈ విశేషణం. పదచ్ఛేదము దుర్వాది అజాపతి గిలైహి. ఇక ప్రతిపదార్థం దుర్వాది అసహ్యమైనటువంటి సహించడానికి సాధ్యము కానటువంటి ధ్వనితో అరుస్తూ ఉన్నటువంటి అజాపతి అంటే ఈ మేకలు ఇవంట అటువంటివి. గిలైహి వాటిని మింగేటటువంటి. తరువాత జీవ దుర్వాద్యజాపతి గిలైహి జీవేష భేద గుణపూర్తి జగత్సు సత్వ నీచోచ్యభావ ముఖనక్ర గణైహి సమేత. ఇప్పుడు చెప్పాలి. దుర్వాద్యజాపతి గిలైహి అనేటటువంటి వాటికి అర్థం చెప్పుకున్న తరువాత జీవేష భేద గుణపూర్తి జగత్సు సత్వ నీచోచ్యభావ ముఖనక్ర గణైహి సమేత. ఈ పంక్తి యొక్క పదచ్ఛేదము చూస్తే జీవ ఈశ భేద గుణ పూర్తి జగత్తు సుసత్వ నీచోచ్యభావ ముఖ నక్ర గణైహి సమేత. జీవ అంటే ప్రాణుల మధ్యయందు, ఈశ శ్రేష్టమైనటువంటి ఏనుగు మొదలైనటువంటి ప్రాణుల భేద అంటే వాటిని చీల్చేటటువంటి సంహరించేటటువంటి గుణము చేత పూర్తి నిండినటువంటి జగత్ లోకమునందు సుసత్వ అతి ప్రసిద్ధమైనటువంటి పరాక్రమము ఉన్న నీచోచ్ఛభావ ముఖ అంటే ఎత్తు తగ్గులు కలిగినటువంటి ముఖమున్నటువంటి నక్ర మొసలి వాటి సమూహము గణైహి సమూహము చేత సమేత కూడుకొన్నటువంటిది గంగ. అంటే అసహ్యమైనటువంటి ధ్వని చేత తన దగ్గరికి వచ్చేటటువంటి ప్రాణులను మృంగేటటువంటి ప్రాణికోటి యందు పెద్దగా ఉన్నటువంటి ఏనుగు మొదలైనటువంటి వాటిని చీల్చి చెండాడి వాటిని
సంహరించేటటువంటి పరాక్రమము కలిగినటువంటి మొసలి ముఖం ఎలా ఉంటుంది? ఎత్తు తగ్గులుగా ఉంటుంది. అటువంటి ముఖము కలిగినటువంటి మొసళ్ళ సమేత, వాటి మొసళ్ళ సమూహముతో, మొసళ్ళ గణముతో కూడుకున్నటువంటిది గంగా అని చెబుతున్నారు. అంటే గంగా నది యందు మనకు మొసళ్ళు, అనేక జలచర ప్రాణులున్నాయి. ఆ జలచర ప్రాణుల యందు ఈ మొసలి అనేటటువంటిది అత్యంత బలమైనటువంటిది, బలిష్టమైనటువంటిది, పరాక్రమము కలిగినటువంటిది. ఆ గంగానదికి తీరానికి ఏదైనా గొర్రెలు, మేకలు, చివరికి పెద్ద ప్రాణి అయినటువంటి ఏనుగు కానివ్వండి, అది ఏదైనా సరే, నీటి ఏనుగు కానివ్వండి, ఏదైనా సరే తన దగ్గరికి వస్తే, గంగానది దగ్గరికి నీళ్లు తాగడానికో ఇక దేనికో వస్తే, ఆ గంగానదిలో అత్యంత క్రూరమైనటువంటి, బలిష్టమైనటువంటి, ఎత్తు తగ్గులతో వికారంగా ఉన్నటువంటి ముఖము కలిగినటువంటి మొసళ్ళు అనేకముంటాయి గంగానది యందు. ఎప్పుడైతే ఏనుగు మొదలుకొని అల్పజీవి అయినటువంటి మేక వరకు గంగానదికి వస్తే, నీళ్లు తాగడానికో స్నానం చేయటానికో దేనికైనా వస్తే, క్రూరమైనటువంటి బలమైనటువంటి ఈ మొసళ్ళు వాటిని చీల్చి చెండాడి వాటిని మింగి ఆహారంగా తీసుకుంటాయి. అటువంటి బల పరాక్రమము కలిగినటువంటి, క్రూరమైనటువంటి మొసళ్ళ సమూహమును కలిగినటువంటిది గంగ. ఈ విధంగా జీవేశభేద గుణపూర్తి జగత్సు సత్వ నీచోచ్చ భావ ముఖనక్రగణై సమేత దుర్వాద్యజాపతి గిలైహి అనేటటువంటి ఈ విశేషణముల అన్ని గంగాపరంగా చెప్పటం జరిగింది. ఇటువంటి గంగ, దేవనది అయినటువంటి గంగ గురు రాఘవేంద్ర వాగ్దేవతా సరిదముం విమలీకరోతు. ఇటువంటి గంగ మమ్ములను పవిత్రులను చేయుగాక అని చెబుతూ ఉన్నారు. అంటే ఈ 2 శ్లోకాలలో ఉన్నటువంటి అన్ని విశేషణములు కూడా గంగాపరంగా చెప్పటం జరిగింది. ఇక ఈ అన్ని విశేషణాలు కూడా గురు రాఘవేంద్ర వాగ్దేవతా సరిదముం విమలీకరోతు, రాఘవేంద్ర తీర్థుల వాక్కు అనేటటువంటి గంగ మమ్ములను పవిత్రులను చేయుగాక అని ఈ అన్ని విశేషణాలు రాఘవేంద్ర స్వాముల వారి వాక్కు పరంగా, వాణిపరంగా మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.